అలాంటి నీ వైపు నుంచి ఒక ప్రిపరేషన్ కానీ లేకపోతే నీ వైపు నుంచి దీనికి ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు గెట్ ఆ ఇమేజ్ రావాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఒకసారి హీరోయిన్ అనగానే ఎలాగైనా మనం యూజ్ చేసుకోవచ్చు సినిమాలో అనే ఒక ఇది ఉంటుంది, బికాజ్ యు ఆర్ ట్రెండింగ్లో ఉన్నావు కాబట్టి. బట్ నీ వైపు నుంచి ఎంతో కొంత ఎఫర్ట్ ఉండబట్టే అసలు నీ ఎఫర్ట్స్ ఏంటి దాని వెనకాల ఫర్ టు ఎర్న్ దిస్ ఇమేజ్? టు బి ఆనెస్ట్, ఒకప్పుడు నేను కూడా గ్లామర్ చేసేద్దామా, చేయొచ్చా అని అనుకున్నాను. ఎందుకంటే బికాజ్ ఐ సా ద కైండ్ ఆఫ్ అటెన్షన్, ద కైండ్ ఆఫ్ ప్రయారిటీ, ఇంపార్టెన్స్ పీపుల్ యూస్ టు గెట్ వెన్ దే డూ గ్లామర్ రోల్స్. అది అంత లేదు. ఐ వాజ్ ఆల్వేస్ దట్ వెరీ సాఫ్ట్, వెరీ దట్ డార్క్ హార్స్ అంటారు కదా, ఆల్వేస్ దేర్. అవును, ఆల్వేస్ దేర్. బట్ హడావడి అదేమీ లేదు. ఐ వాజ్ లైక్ హంగామా, హడావడి ఏమీ లేదు. సో ఐ వాజ్ లైక్ వండరింగ్, ఎందుకు నేను కూడా సేమ్ సినిమాలోనే కదా చేస్తున్నాను, నేను కూడా హీరోయినే కదా, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకంటే నేను సీనియర్ కదా, నాకెందుకు ఇది ఇలాంటి ఒక ప్రయారిటీ, ఇంపార్టెన్స్ నాకు దొరకటం లేదు, ఒకవేళ నేను కూడా గ్లామర్ రోల్ చేసేస్తే నాకు కూడా దొరుకుతుందేమో అని నేను ఒకప్పుడు అనుకునేదాన్ని. యాక్చువల్లీ ఒకప్పుడు అనుకునేదాన్ని. బట్ ఐ ఫీల్ మేబీ బికాస్ ఆఫ్ మై చాయిస్ ఆఫ్ క్యారెక్టర్స్ మేడ్ దిస్ ఏమని చెప్పను, ఈ కెరియర్ వెరీ సస్టైనబుల్. దిస్ కైండ్ ఆఫ్ ఇమేజ్ అండ్ ఆల్సో ద వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్. అది మేబీ బికాజ్ ఐ వాజ్ లైక్ ఆల్వేస్ ప్రయారిటైజింగ్. నాకు సినిమా చేస్తున్నానంటే అందులో నా క్యారెక్టర్ ఏంటి, నా పాత్ర ఏంటి, నేను ఏం చేయగలను. ఒక సినిమా ఆడియన్స్ బయటకు వస్తున్నారంటే, థియేటర్ సినిమా చూసి బయటకు వస్తున్నారంటే నన్ను కూడా గుర్తుపెట్టుకోవాలి. that was always there in my mind. Whenever I do a film, whenever I accept a movie, this was always there. నేనేం చేస్తున్నాను సినిమాలో, నాకేం ఇంపార్టెన్స్ ఉంది. సో ఐ ఫైనలీ అండర్స్టూడ్, బయట హంగామా హడావడి కాదు. The original thing is when people really see you and remember you and respect you. గుండెల్లో పెట్టుకోవాలంటే అది అప్పుడు చిన్నప్పుడు నాకు అది అర్థం కాలేదు. సో ఐ వాజ్ లైక్ థింకింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. అమ్మ దగ్గర కూడా చెప్పాను కూడా, చాలా బెంగగా చెప్పాను, ఏంటమ్మా మనకు కూడా ఇలా ఏమి మనకు జరగట్లేదు, చేయట్లేదు ఎందుకు అని. ఒకప్పుడు అమ్మ దగ్గర కూడా నేను ఏడ్చేదాన్ని. బట్ ఐ థింక్ ఇట్ ఆల్ వర్క్డ్ అవుట్. గ్లామర్ చేసేస్తానమ్మా నేను కూడా అసలు. బట్ గ్లామర్ కూడా చేశానండి. బట్ దేర్ వాజ్ ఆల్వేస్ దట్ కంఫర్ట్ లెవెల్ అని ఒకటి ఉంది, లిమిట్ వరకే. దట్స్ ఆల్ ఐ వాజ్ ఏబుల్ టు డూ. సో ఐ వాజ్ లైక్ ఆల్వేస్ లైక్ లిటిల్ జెలస్, వాళ్ళందరూ ఎంత బాగా చేస్తున్నారు. అప్పుడు